ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు క్యూ కట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలాది మంది జనం ఊరిబాట పట్టడంతో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి చెందిన దాదాపు 10 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు. వారంతా సొంతూళ్లకు ఒకేసారి పయనం అవడంతో రద్దీ పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి 2000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సులు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. అయినా రద్దీ ఉండడంతో మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కొత్తగూడెం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో హైదరాబాద్ శివార్ల లోని హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. ఎంజీబీఎస్ నుంచి రోజు నడిపే 3500 బస్సులతో పాటు అదనంగా మరో 500 బస్సులు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. అటు దక్షిణ మధ్య రైల్వే సైతం ఏపీ, తెలంగాణ మధ్య నడిచే రైళ్లకు 22 రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది. మే 10 నుంచి 14 వరకు అదనపు కోచ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బస్ ఛార్జీలను భారీగా పెంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.